గారు 11 సంవత్సరాలుగా విజయతో కష్టపడేవారు. లాస్ట్గా మేము ఆపరేషన్ చేసేటప్పుడు మాకు దాదాపు 30 లక్షల రూపాయలు మాకు ఖర్చు వచ్చింది. ఈ 30 లక్షలు కూడా మేము ఉండే మా ఆస్తులు మొత్తం అమ్ముకొని తర్వాత మా అమ్మగారిని మేము కాపాడుకున్నాము. ఆ మూమెంట్లో మాకు మా బంధువర్గం కానీ ఎవరు కూడా స్నేహితులు కూడా నాకైతే సహాయం చేయలేదు. ఈ సహాయం మనకు నా ఊహ తెలిసినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఇలాంటి స్కీమ్ ని ఫస్ట్ గా అమలు తెచ్చిన మన చంద్రబాబు గారికి, అందరు ప్రజలందరూ మన మనుషులు, మన కుటుంబము, ప్రతి ఒక్క అవసరానికి నేనున్నా మీకు అంటూ ప్రతి ఒక్క విషయం కూడా మనకు చాలా బాగా సపోర్ట్ గా వచ్చేది మన సార్ అమిలేని సురేంద్ర బాబు గారు. చాలా మంది మన ప్రాంత బీదవాసులందరూ చాలా సందర్భాల్లో ఉన్నారు. ప్రతిసారి అడిగినప్పుడల్లా కూడా మన ప్రాంతానికి ఒక నెలకు 2 సార్లు 3 సార్లు మనకి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచినంత లేదా వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చినంత డబ్బులు మన ప్రాంతానికి కేటాయిస్తా ఉన్నారు. ఈరోజు కూడా కనీసం 29 మందికి 44 లక్షల రూపాయలు ఈ నెలలో ఇది 2వసారి ఇస్తున్నారు. అంటే దీనిపైన మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల అవసరాల కోసం మనం ఎప్పుడు ఉండాలనేదే సంకల్పంతో ప్రతి నిమిషం ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. మీకు కూడా ఒకటే చెప్తున్నా, మీరు కుటుంబ సభ్యులుగా ఎందుకు రమ్మన్నామంటే మీరు కూడా మీ గ్రామాల్లోకి వెళ్ళి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మా ముఖ్యమంత్రి చేస్తున్న సహాయం అంతా ఇంత కాదు. మా ముఖ్యమంత్రి గారు ఇది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేకపోయినా కూడా మీ అందరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్లో ఇస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు.